బేసిక్గా ఇటువంటి మినీ పీసెస్ లైనక్స్ కోసం అయితే చాలా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేయాలనుకున్నా, లైనక్స్ని మీరు బాగా నేర్చుకోవాలనుకున్నా ఇటువంటి మినీ పీసెస్ని మీరు కొనుక్కుని 2-3 మెయింటైన్ చేస్తూ మనకి కావాల్సిన వర్షన్స్ని మనం యూజ్ చేసుకుని మనం నేర్చుకోవడానికి అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను సారా, మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న మనం ఇలాంటి మినీ పీసెస్ మన స్టూడెంట్ పర్పస్ ఏదైతే ఉంటుందో సో బేసిక్గా స్టూడెంట్స్ కొనుక్కోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాళ్ళైతే స్టూడెంట్స్ అనేది చెప్తున్నారు. సో నేను ఏదైనా నేర్చుకోవడానికి ఇటువంటి మినీ పీసెస్ని కన్సిడర్ చేసుకోవచ్చా అన్న, స్పేస్ పెద్దగా పట్టదో, కావాలంటే మనం ఈజీగా టీవీ కనెక్ట్ చేసుకుని కీబోర్డ్ అండ్ మౌస్ కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు కదా. సో పోర్టబుల్గా కూడా ఉంటుంది. సో ఇది తీసుకోవడానికి మనకి ఏమైనా మనం తీసుకుంటే మన పర్పస్ని బట్టి స్టూడెంట్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఇటువంటి మినీ పీసెస్ని మీరు తీసుకోవాలని అనుకునే ముందు బేసిక్గా ఇందులో ఉండే కాన్స్ గురించి అయితే మీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ల్యాప్టాప్ని దీన్ని కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ల్యాప్టాప్లో మీకు ఇన్బిల్ట్గానే స్క్రీన్ ఉంటుంది కాబట్టి కాలేజ్లో మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి, మోస్ట్లీ మీకు ల్యాప్టాప్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. బట్ ఇదేంటంటే మీకు పోర్టబుల్గా ఉన్నప్పటికీ కూడా మనం స్క్రీన్ని కనుక తీసుకోలేదనుకోండి, సో అటువంటప్పుడు మీకు కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది. సో బేసిక్గా మనం పర్ఫార్మెన్స్ గురించి గట్రా మాట్లాడుకున్నట్లయితే ఆ ల్యాప్టాప్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో సిమిలర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కూడా మీకు ల్యాప్టాప్లో ఉండేంత కన్వీనియన్స్ ఈ మినీ పీసెస్ కోసం అయితే ఉండదో. ఈ మినీ పీసెస్లో కొంతవరకు మీరు ఇబ్బందులు ఫేస్ చేస్తారని చెప్పాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మినీ పీసెస్ అన్నీ కూడా మీకు మోస్ట్లీ రీఫర్బిష్డ్ దొరుకుతాయి, కానీ ఎప్పుడు కూడా మీకు కొత్తవి దొరికే ఛాన్స్ అయితే లేదు. కొత్తవి దొరికే ఛాన్స్ లేదని అంటే ఆ ప్రైస్ ఏదైతే ఉందో, ప్రైస్ అనేది మనం కొనగలిగేటట్టు అయితే ఉండదు. ఒక బ్రాండెడ్ సప్లయర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటే మాత్రం వీటి యొక్క ప్రైజెస్ అనేవి చాలా శాతం అయితే పెరిగిపోతాయి. బ్రాండెడ్ సప్లయర్స్ అంటే హెచ్పి కానీ లేకపోతే డెల్ కానీ, సో ఇటువంటి బ్రాండ్స్ దగ్గర నుంచి కొత్తగా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు చాలా ప్రైస్ అయితే అయిపోతుంది. అలా కాకుండా మీరు ఇలాంటి మినీ పీసెస్ని మనకి వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి, స్కల్ సెయిన్స్ అని, ఒకసారి ఫొటోస్ చూపిస్తాను చూడండి. సో వేరే వేరే బ్రాండ్స్ కూడా మనకి చిన్న చిన్న బ్రాండ్స్ కూడా కొన్ని బ్రాండ్స్ వాళ్ళు పార్ట్నర్షిప్ తీసుకుని ఇటువంటి మినీ పీసెస్ని అయితే తయారు చేస్తూ ఉంటారు. అటువంటి బ్రాండ్స్ దగ్గర నుంచి తీసుకున్నారనుకోండి, మీకు కొంతవరకు ప్రైజెస్ అనేవి కొంతవరకు తక్కువ ఉంటాయి. కానీ ఒక మంచి బ్రాండెడ్లో లేటెస్ట్గా వచ్చిన ప్రాసెసర్లను యూజ్ చేసుకుని మినీ పీసెస్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు ప్రైజెస్ అనేవి చాలా శాతం అయితే పెరిగిపోతాయి. ఫైనల్గా నన్ను కనుక అడిగారు అనుకోండి, స్టూడెంట్ పర్పస్ కోసం కనుక దీన్ని తీసుకొచ్చి అడిగారు అనుకోండి, ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ల్యాప్టాప్ ఉండి సో ఆల్రెడీ ల్యాప్టాప్ యూజ్ చేసుకుంటున్నాను, బట్ ఇంటి దగ్గర సరదాగా నేను యూజ్ చేసుకోవడానికి ఇటువంటి దాన్ని తీసుకొచ్చి అడిగినట్లయితే డెఫినెట్గా మీరు అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు మరీ 4,000 3,000 ఆ ప్రైజ్లు అయితే తీసుకోకండి. అటువంటి ప్రైస్ రేంజ్ లో కనుక తీసుకున్నారనుకోండి, మీకు మరీ ఓల్డ్ ప్రాసెసర్ తో పాటు అయితే వస్తూ ఉంటాయి. లైక్ ఏంటంటే మీకు సెకండ్ జనరేషన్ కానీ ఫస్ట్ జనరేషన్ కానీ i3 ప్రాసెసర్లతో కానీ పెంటియం ప్రాసెసర్లతో కానీ వస్తూ ఉంటాయి. సో నేను అదైతే సజెస్ట్ చేయను. ఒకవేళ మీరు తీసుకునే ఫలమైతే ఈ మినీ పీసీలకు కూడా మీరు అట్లీస్ట్ ఒక 12,000 to 13,000 రూపీస్ స్పెండ్ చేసినట్లయితే మోస్ట్లీ మీకు 7th జనరేషన్ కానీ లేకపోతే 8th జనరేషన్ కానీ i5 సిరీస్ ప్రాసెసర్లతోటి ఒక 12,000-13,000 ఆ ప్రైస్లో కూడా మీకు ఈ మినీ పీసెస్ అయితే దొరుకుతూ ఉంటాయి. మోస్ట్లీ అవన్నీ కూడా రీఫర్బిష్డ్ మినీ పీసెస్ అయితే ఉంటాయి. సో ఎస్ఎస్డి మీకు మార్చేసి కొత్త ఎస్ఎస్డి వేస్తారు. అంతేకాకుండా కంప్లీట్గా మనకి క్లీన్ చేసి ఒక కండిషన్ బాగున్నట్లే వాళ్ళైతే అమ్ముతూ ఉంటారు. నన్ను కనుక అడిగారు అనుకోండి, ఆన్లైన్లో మీరు తీసుకునే దానికంటే కూడా ఆఫ్లైన్లో మీకు సెల్లర్స్ ఉంటూ ఉంటారు కదా, మీకు లోకల్ స్టోర్ల దగ్గర ఎవరొకరు సెల్ చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గరనైతే తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. బేసిక్గా ఇందులో ప్రాసెసర్లు కూడా మీకు అంత పవర్ఫుల్గా అయితే ఉండవు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఆ లిమిటెడ్ ఎయిర్ ఫ్లో వల్ల కొంతవరకు టీడీపీ అనేది లిమిట్ అయిన ప్రాసెసర్లనే ఈ మినీ పీసెస్లో అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ప్రాసెసర్ లాంటిది అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా కూడా కొంతవరకు ఇంపాసిబుల్ అనేది అనుకోవచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటంటే అప్గ్రేడబిలిటీ అనేది లిమిటెడ్గా ఉంటుంది, కొన్ని కాంపోనెంట్స్ అనేది సాల్వ్ అయిపోయి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో మనకి కూల్ చేయడానికి స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక డెస్క్టాప్ రేంజ్ ప్రాసెసర్ని ఇందులో యూజ్ చేసినట్లయితే అది థర్మల్ థ్రాట్లింగ్ అయిపోయి మనకి పర్ఫార్మెన్స్ అయితే తగ్గిపోతుంది. సో ఏదైతే ఈ మినీ పీసెస్ కోసం డిజైన్ చేసిన ప్రాసెసర్లు ఉంటాయో ఆ ప్రాసెసర్లతోనే మనమైతే ఈ మినీ పీసెస్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నన్ను కనుక అడిగారు అనుకోండి, అన్న మనం సరదాగా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి లేకపోతే యూట్యూబ్ కానీ లేకపోతే ఓటీటీలో మనకి మూవీస్ లాంటివి చూడడానికి అండ్ బేసిక్ వర్క్లు చేసుకోవడానికి ఇటువంటి మినీ పీసెస్ని తీసుకోవచ్చు అని అడిగినట్లయితే మీరు డెఫినెట్గా అయితే తీసుకోవచ్చు. అది మీరు ఇంకా లేటెస్ట్గా వచ్చి మినీ పీసెస్ని తీసుకున్నారనుకోండి, ఆ లేటెస్ట్ మినీ పీసెల్లో మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇన్బిల్ట్గానే మనకి M2 స్లాట్ని
సపోర్ట్ చేసి ఫాస్ట్ ఎస్ఎస్డి సపోర్ట్ చేయడం. సో ఇటువంటి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మినీ పీసెస్తో పోల్చుకున్నట్లయితే రెగ్యులర్ సైజ్ డెస్క్టాప్స్ ఏమైతే ఉంటాయో అవి కొంతవరకు బెటర్గా పనిచేస్తాయి. అయినప్పటికీ కూడా మీకు ఈ ఫామ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఈ ఫామ్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఈ మినీ పీసెస్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. మోస్ట్లీ నార్మల్గా మీరు ఒక అసెంబ్లీ పీసీ లెవెల్లో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది అంత వాల్యూ అయితే కాదు, ఎందుకంటే ఇందులో మీకు చాలా లిమిటేషన్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో దాని గురించి మాత్రమే ఇది అంత మంచి వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. అట్లా కాకుండా మీ యూస్ కేస్ ఏదైతే ఉందో మీ యూస్ కేస్ కోసం ఇటువంటి మినీ పీసెస్ సరిపోతాయి, వాటి యొక్క పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే మన అవసరం ఏదైతే ఉందో అవసరం తగినట్టుగా ఈ మినీ పీసీ యొక్క స్పెక్స్ సరిపోతాయి అని అనుకుంటే ఈ మినీ పీసెస్ని అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ కొంతమంది నన్ను ఏమడుగుతారంటే ఇటువంటి మినీ పీసెస్లో ఫోటోషాప్ వీడియో ఎడిటింగ్ లాంటివి చేసుకోవచ్చు అని కూడా అడుగుతూ ఉంటారు. మీకు కొంతవరకు ఫోటోషాప్ అనేది ఓకే మనకి హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది, కానీ వీడియో ఎడిటింగ్ లాంటివి చేయాలనుకుంటే మాత్రం ఇది మీకు అసలు హ్యాండిల్ అయితే చేయలేదు. ఫోటోషాప్ కూడా మీరు అట్లీస్ట్ i5 ప్రాసెసర్ కానీ i7 ప్రాసెసర్ కానీ అట్లీస్ట్ మీరు 6th or 7th జనరేషన్ ఇంకా మంచి ప్రాసెసర్లు తీసుకున్నట్లయితే ఇందులో మీరు ఫోటోషాప్ లాంటివి చేయొచ్చు. కానీ ఒకవేళ మరి i3లు 2nd or 3rd జనరేషన్ ప్రాసెసర్లతో అయితే మాత్రం మీకు ఫోటోషాప్ అనేది కూడా ఇందులో రన్ చేయడం కొంతవరకు కష్టమైతే అనుకోవచ్చు. బేసిక్గా ఇటువంటి మినీ పీసెస్ లైనక్స్ కోసం అయితే చాలా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేయాలనుకున్నా, లైనక్స్ని మీరు బాగా నేర్చుకోవాలనుకున్నా ఇటువంటి మినీ పీసెస్ని మీరు కొనుక్కుని 2-3 మెయింటైన్ చేస్తూ మనకి కావాల్సిన వర్షన్స్ని మనం యూజ్ చేసుకుని మనం నేర్చుకోవడానికి అయితే ఉంటుంది. లేదంటే మనం పార్టీషన్స్ లాంటివి క్రియేట్ చేసుకుని మల్టిపుల్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఒకే మినీ పీసీలో వేసుకుని అలా కూడా నేర్చుకోవచ్చు. సో ఫైనల్గా స్టూడెంట్స్ తీసుకోవచ్చు అని అడిగారు అనుకోండి, డెఫినెట్గా స్టూడెంట్స్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ చూసుకోండి, ప్రైజెస్ని మాత్రం కంపేర్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే ఈ 12,000 రూపాయల మినీ పీసీని కూడా 18,000కి 20,000కి అయితే అమ్ముతూ ఉంటారు. ఒకసారి మీరు ఆ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ని కొంచెం ఆన్లైన్లో గట్రా కంపారిజన్స్ చేసుకుని మంచి ప్రైస్కి వచ్చినట్లయితే ఒక ఆల్టర్నేటివ్ పీసీ లాగా మీ ఇంట్లో పెట్టుకోండి తప్పితే కంప్లీట్గా దీని మీద నేను వర్క్ చేసుకుంటానంటే మాత్రం డెఫినెట్గా మీకు ల్యాప్టాప్స్ అనేవి చాలా బెటర్గా అయితే ఉంటాయి. ఎందుకంటే మీరు కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఒక ల్యాప్టాప్ అవసరం లేకపోవచ్చు, కానీ 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత డెఫినెట్గా మీరు కాలేజీకి ల్యాప్టాప్స్ని అయితే అవసరమైతే ఉంటుంది. సో ప్రజెంట్ ఏదో డబ్బులు సేవ్ చేసుకుందామని చెప్పేసి తక్కువ రేట్లు ఇది కొనుక్కుని తర్వాత మళ్ళీ కాలేజీలో ల్యాప్టాప్స్ అడిగారు అనుకోండి, అప్పుడు మళ్ళీ వేరే ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే కూడా ఇనీషియల్గా మీరు ల్యాప్టాప్స్ తీసుకోవడం అయితే బెటర్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సార్ రామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.